గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను 30th సెప్టెంబర్ 2024 నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాము. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మనం కెరియర్ 2.0లో ఏమేమి చేయాలి దీని గురించి చాలా ఆలోచన చేసాము. సో 3-4 యాక్టివిటీస్ చేయాలనుకున్నాము. దీనిలో ఫస్ట్ యాక్టివిటీ ఏమిటంటే గివింగ్ బ్యాక్ టు ఎవరైనా స్టేక్ హోల్డర్స్కి నేను గివ్ బ్యాక్ చేయవచ్చు, ఒక రిటర్న్లో వాళ్ళకి హెల్ప్ చేయవచ్చు, అలాగా పని చేయాలనుకున్నాను. దీనిలో ఫస్ట్ ప్రాజెక్ట్ ఏమిటంటే ఎవరు యూపీఎస్సి సివిల్ సర్వీస్ గురించి, యూపీఎస్సి ఎగ్జామ్స్ గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ గురించి కానీ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ గురించి ఎవరు ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకి నేనైనా సరైన హెల్ప్ చేయగలుగుతాము. అదే నా మనసులో వచ్చింది. ఆ దృష్టిలో పెట్టుకొని ఒక కార్యక్రమం పీపీ టాక్స్ చెప్పి ఒక కార్యక్రమం స్టార్ట్ చేయాలనుకున్నాను. ఆ కార్యక్రమంలో ఎవరెవరు దీనికి ప్రిపేర్ అవుతున్నారు, ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళందరికీ ఏమైనా మైండ్లో డౌట్ ఉంటే ఆ డౌట్ క్లియర్ చేయడానికి నేనే ఏమైనా హెల్ప్ చేయగలుగుతాము. ఆ దృష్టి పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మనం ఇలాగ ప్రిపరేషన్, ఒక యూపీఎస్సి ప్రిపరేషన్ కానీ, ఏపీపీఎస్సి ప్రిపరేషన్ కానీ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిపరేషన్ కానీ, ఎగ్జామ్ ప్రిపరేషన్లో కొన్ని ఫండమెంటల్ మనం 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 కూర్చొని ప్రిపేర్ చేసినప్పుడు మనకి ఫండమెంటల్ కోర్ డౌట్స్ వస్తాయి. కొన్ని క్వశ్చన్స్ మన మనసులో వస్తుంది. ఎందుకు అంటే ఈ ఎగ్జామ్స్ ప్రిపరేషన్, యూపీఎస్సి అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఒక జర్నీ, ఒక మెడిటేషన్, ఒక తపస్య. అది చేసినప్పుడు కొన్ని ఫండమెంటల్ డౌట్స్ మన మైండ్స్లో వస్తాయి. ఆ డౌట్స్ క్లియరెన్స్ చాలా అవసరం. ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ చాలా అవసరం. నేనే ప్రిపేర్ అయినప్పుడు ఆ రోజు నేను అన్ని ఆన్సర్ చేయగలము నాకు తెలియదు. కానీ 30 years ఎక్స్పీరియన్స్లో కూడా, నాకు ఐఏఎస్లో 30 years ఎక్స్పీరియన్స్లో కూడా నేను చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేను సాధించాము సంక్షిప్తంగా నా గురించి చెప్పాలి అంటే, నేను 88-92లో ఐఐటి కాన్పూర్ నుంచి నేను బీటెక్ బీటెక్ చేశాము. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో బీటెక్ చేశాము. బీటెక్ అయిన తర్వాత నేను ఏ ఉద్యోగం చేయలేదు. 93లో నేను ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసాము. యూపీఎస్సి ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసి 94లో 20th ర్యాంక్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అలాట్. ఐఏఎస్ ఇప్పుడు వరకు నేను చేసిన సర్వీస్ ఓన్లీ ఒకటే, ఒక జాబ్ చేసిన ఒకటే. కానీ నా ఎక్స్పీరియన్స్ ఈ ప్రిపేర్ చేసిన వాళ్ళు పిల్లలకి, ప్రిపేర్ చేసిన వాళ్ళ యూత్కి చాలా ఉపయోగం పడుతుంది అనుకుంటున్నాము. ఎందుకు అంటే నా బ్యాక్గ్రౌండ్ ప్లస్ ఆ పిల్లల బ్యాక్గ్రౌండ్ కూడా, ఎవరు ప్రిపేర్ అవుతున్నారు, స్టూడెంట్స్ ఎవరు ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఆల్మోస్ట్ ఎక్కువ శాతం మందికి నాతో సిమిలారిటీగా ఉండొచ్చు నేను భావిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా సిమిలారిటీ ఉండొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను లైఫ్లో ఫస్ట్ టైం ఒక పారా, 2 పారా ఇండియన్ పాలిటీ గురించి కానీ, ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కానీ, ఇండియన్ హిస్టరీ గురించి కానీ నేను ఫస్ట్ టైం రాసాము మెయిన్స్ ఎగ్జామ్. ఎందుకు అంటే నేను 12th వరకు నేను హిందీ మీడియంలో చదువుకున్నాను. ఐఐటీలో చదువుకున్నప్పుడు కూడా హ్యుమానిటీ సబ్జెక్ట్స్ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో 1 or 2 హ్యుమానిటీ సబ్జెక్ట్స్ కూడా తీసుకున్నాము. కానీ అప్పుడు మ్యాక్సిమం ఆన్సర్స్ అంటే సింగిల్ లైన్ ఆన్సర్స్ కానీ ఆబ్జెక్టివ్ టైప్ ఆన్సర్. ఫస్ట్ టైం ఒక 2 పారా 3 పారా రాయాలి అంటే ఫస్ట్ టైం నేను ఓన్లీ మెయిన్స్ ఎగ్జామ్లో రాసాం. మనం కూడా చాలామంది ప్రిపేర్ చేసిన వాళ్ళు తెలుగు మీడియం పిల్లలు ఉండొచ్చు. వాళ్ళు ఫస్ట్ టైం లైఫ్లో ఒక 2-3 పారా కరెంట్ అఫైర్స్ గురించి రాస్తారంటే ఫస్ట్ టైం మెయిన్ ఎగ్జామ్లో కూడా రాస్తారు. రెండోది, నేను పెరిగాము అంటే ఒక చాలా స్మాల్ టౌన్లో. ఆ ప్లేస్ అంటే ఒక యూపీలో సోన్భద్ర
జిల్లాలో ఒక ఓబ్రా చెప్పి ఒక స్మాల్ ప్లేస్ ఉంది. అక్కడ నేను పుట్టి పెరిగాను. అక్కడ అంటే అంత స్మాల్ ప్లేస్ అంటే నేను అక్కడ వరకు 12th చేశాము. బీటెక్ చేసిన తర్వాత ప్రిపరేషన్ కూడా చేసినప్పుడు నేను ఆ స్మాల్ ప్లేస్‌కి వెళ్ళాం. అక్కడ అంత రిమోట్ ప్లేస్ అంటే ఆ టైంలో 92, 93లో అప్పుడు ఇంటర్నెట్ లేవు, యూట్యూబ్స్ లేవు, ఈమెయిల్ ఫెసిలిటీ కూడా లేవు. న్యూస్ పేపరే ఒకటే మీన్స్. అప్పుడు ఆ న్యూస్ పేపర్ కూడా ఒక 2 డేస్ లేట్ అక్కడ వచ్చేవాళ్ళు. అలాగా రిమోట్ ప్లేస్‌లో ఉండి నేను ప్రిపేర్ చేశాను. మనం కూడా చాలామంది కూడా రిమోట్ ప్లేస్‌లో ఉండి ఎగ్జామ్‌కి ప్రిపేర్ చేస్తారు. కానీ వాళ్ళకి కూడా ఫీలింగ్ ఆల్వేస్ ఉంటుంది. నేను ఈ రిమోట్ ప్లేస్‌లో ఉండి ప్రిపేర్ అయితున్నాము. చేయగలుగుతామా లేదా? సో, ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా నాకు సిమిలారిటీ ఉంది. సో, కాబట్టి ఈ నాకు మాక్సిమం ఎవరు తయారు చేస్తున్నారు ఆ పిల్లలతో సిమిలారిటీ ఉంది. ఆ దృష్టిలో పెట్టుకొని నేను ఈ ఈ పిల్లల కోసం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. డాగ్స్ ఎప్పుడైనా సరే ఈ ఎగ్జామ్‌కి ప్రిపరేషన్ చేసినప్పుడు మనం యూపీఎస్‌సి గాని, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ మనం ఎప్పుడైనా సరే కాన్సంట్రేట్ చేస్తాము చదువు కోసం. ఫస్ట్ క్వెషన్ మన మైండ్‌లో, ఫస్ట్ డౌట్ మన మైండ్‌లో ఏం వస్తుంది అంటే, ఇది నేను కరెక్ట్ డిసిజన్ ఎందుకు అంటే, ఈ క్వెషన్ ఎందుకు మళ్ళీ మళ్ళీ మనకి వస్తుంది అంటే, ఇదే మనం లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఒక డిసిజన్ 10థ్‌లో ఎంపీసీ తీసుకున్నాము, ఇంజినీరింగ్ చేస్తాము. బైపీసీ తీసుకున్నాము, మెడిసిన్ చేసుకుంటాము. కామర్స్ తీసుకున్నాము, బీకామ్, సీఏ చేసుకుంటాము. ఆర్ట్స్ తీసుకున్నాము, బీఏ చేసుకుంటాము, లా చేసుకుంటాము. కానీ అది స్ట్రెయిట్ ఫార్వర్డ్. బట్ ఒకసారి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి? ప్రైవేట్ ఉద్యోగం లేదా ఒక స్టార్టప్ జాయిన్‌లో పని చేయాలి. ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్యాట్ చేయాలి, గేట్ చేయాలి. ఔట్ సైడ్ ఇండియా మనం మనం ఔట్ సైడ్ ఇండియా మనం లేదా 2-3 ఇయర్స్ కోసం సివిల్ సర్వీసెస్ కోసం ఈ 3-4 ఇయర్స్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఒకసారి మనం కమిట్ అయితే ఆ డిసిజన్ కరెక్టా కాదా? క్వెషన్ ఎందుకు మనమే డిసిజన్ తీసుకున్నాం కాబట్టి ఇది కరెక్టా కాదా? క్వెషన్ మళ్ళీ మళ్ళీ మనం మనసులో వస్తుంది. కాబట్టి ఆ క్వెషన్‌కి ఆ ఫండమెంటల్ క్వెషన్ అప్పుడు కూడా 92, 93లో కూడా మనం ప్రిపేర్ చేసినప్పుడు మన మనసులో వచ్చేవాళ్ళు. ఈరోజు కూడా 23, 24లో కూడా ఆ క్వెషన్ ఖచ్చితంగా మన ఆ క్వెషన్‌కి ఆన్సర్ చేయడానికి నేను మీకు హెల్ప్ చేయాలా చెప్పి వీడియో తయారు చేయడం. నా పర్సనల్ ఆన్సర్ అంటే మీరు డిసైడ్ చేశారంటే కరెక్ట్‌గా డిసైడ్ చేశారు. డిసైడ్ చేయాలి ఇప్పుడు మీరు ఈ సైడ్ 50%, ఈ సైడ్ 50%, ఆ సైడ్ ఉన్నారంటే మీరు డిసైడ్ తీసుకొని 2-3 ఇయర్స్ దీనికోసం మీరు కమిట్ అవ్వండి చెప్పి నేను మీ అందరికీ సజెషన్ ఇస్తున్నాము. ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ సర్వీసెస్ ఆ బెస్ట్ కెరియర్ ఉంది కాబట్టి మన దేశంలో గవర్నమెంట్ సర్వీసెస్ కోసం తయారు చేసిన క్రేజ్ కానీ యాస్పిరేషన్ కానీ ఇంకా రాను రాను పెరుగుతున్నాయి. చాలామంది అంటారు అంటే నా 20th సెంచరీలో మీరు చదువుకున్నప్పుడు అప్పుడు చాలా అన్ని ఆప్షన్స్ లేవు, ఓన్లీ లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అయినారు. ఇప్పుడు 21st సెంచరీలో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ప్రైవేట్లో ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయి, అవుట్ సైడ్ వరల్డ్ ఉన్నాయి, డిజిటల్ టెక్నాలజీ వచ్చింది చెప్పి చాలామంది అంటారు. కానీ ఒక లెక్క చూస్తే నేనే రాసినప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ దాదాపుగా 1.25 నుంచి 1.5 లాక్ స్టూడెంట్స్ రాసేవారు. అప్పుడు నుంచి ఇప్పుడు వరకు పాపులేషన్ దాదాపుగా 20% పాపులేషన్ పెరిగింది. అంటే ఆ ప్రపోర్షనల్‌గా క్యాండిడేట్ పెరగాలి అంటే 1.5 లాక్ నుంచి
2.25 lakhs కానీ 2.5 lakh. నా టైంలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన పిల్లలు 1.5 lakh ఉంటే, ఈ సంవత్సరం ఇప్పుడు స్టూడెంట్స్ 1.5 lakhs నుంచి 7.58 lakhs వరకు వెళ్ళి, అంటే ఒక క్రేజ్, ఒక గవర్నమెంట్ యాజ్ ఏ డెస్టినేషన్ ఫర్ ఎంప్లాయ్మెంట్, దీనికి ఆదరణ ఇంకా పెరిగింది స్టూడెంట్స్లో కానీ. నంబర్సే చెప్తుంది. ఏం గవర్నమెంట్లో జాయిన్ చేయడం క్రేజ్ తగ్గింది, గవర్నమెంట్ యాజ్ ఏ కరియర్ ఆప్షన్ క్రేజ్ ఇంకా పెరిగింది తప్ప తగ్గలేదు. ఈ ఒకటి క్వాంటిటీ గురించి, నంబర్స్ గురించి. అదేవిధంగా ఒక క్వాలిటీ గురించి మాట్లాడితే, సాధారణంగా గవర్నమెంట్ జాబ్స్కి నార్త్లో బాగా క్రేజ్ ఉంది, సౌత్లో కొంచెం తక్కువ ఉంటుంది. జనరల్గా ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్స్ ఉన్న అందరూ అట్లా భావిస్తారు. కానీ సౌత్లో కూడా ఏ క్రేజ్ తగ్గలేదు, ఏ ఆస్పిరేషన్, గవర్నమెంట్లో ఉద్యోగం తీసుకునే ఆస్పిరేషన్ తగ్గలేదు. కొన్ని ఉదాహరణతో చెప్తాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ అంటే, మనమే ఆంధ్ర రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్ పృథ్వీ 2017 బ్యాచ్లో ఐఏఎస్ జాయిన్ అయినారు. పృథ్వీ అంతకుముందు ఐఐటిలో చదువుకున్నారు, ఐఐటి బాంబేలో చదువుకున్నారు, ఎలక్ట్రానిక్స్ చదువుకున్నారు. పృథ్వీ ఐఐటి ర్యాంక్, జేఈ ర్యాంక్, ఐఐటిలో సెలెక్షన్ చేసినప్పుడు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ర్యాంక్ చూసి, పృథ్వీ ర్యాంక్ ఆ సంవత్సరం ఆయన ఎంట్రన్స్ టైంలో ఆయన ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ 1, ఫస్ట్ ర్యాంక్ ఇన్ జేఈ. ఆయన జేఈలో ఫస్ట్ ర్యాంక్ సాధించి 4 year బీటెక్ ఐఐటి బాంబేలో చదువుకొని ఒక మల్టీనేషనల్లో చాలా హై శాలరీ తీసుకుని కొరియాలో 1 year పనిచేసి, 1 year పనిచేసిన తర్వాత లేదు గవర్నమెంట్ ఉద్యోగం దీని నుంచి చెప్పి ఆ రాజీనామా చేసి మళ్ళీ ఆంధ్రాకి వచ్చి ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ జాయిన్. అంటే అక్కడ నుంచి కూడా బెటర్ దెన్ ఒక కొరియాలో మల్టీనేషనల్లో హై శాలరీ జాబ్ కూడా వదిలిపెట్టుకొని ఆయన గవర్నమెంట్లో. ఏంటి క్రేజ్ తగ్గిందా? బెస్ట్ స్టూడెంట్స్ ఇప్పుడు కూడా ఆయన గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రిపరేషన్ చేయట్లేదా? సాక్షి ఎగ్జామ్. సెకండ్ కేస్ అమ్రపాలి ఐఐటి చెన్నై నుంచి బీటెక్ చేసుకున్నారు, కెమికల్ ఇంజనీర్. తర్వాత ఐఎమ్ బెంగళూరులో వెళ్ళి మేనేజ్మెంట్ చేసుకున్నారు, ఒక ఎంబీఏ చేసుకున్నారు ఇన్ ఐఎమ్ బెంగళూరు. అది చేసి సివిల్ సర్వీసెస్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఇంగ్లీష్ లిటరేచర్ సబ్జెక్ట్ తీసుకున్నారు. అమ్రపాలి పర్సనాలిటీ అంతా 360 degree ఉందంటే, టెక్నికల్స్ డిగ్రీ, మేనేజ్మెంట్ డిగ్రీ అండ్ సబ్జెక్ట్ అంటే ఇంగ్లీష్ లిటరేచర్తో ఆమె ఐఏఎస్ అయినారు. అంటే అమ్రపాలికి ప్రపంచంలో ఏ ఉద్యోగం కావాలి ఆ ఉద్యోగం కూడా ఆమెకి వస్తుంది. టెక్నికల్ ఉద్యోగం ఉండొచ్చు, మెకెన్జీ, బీసీజీ లాగా కన్సల్టెన్సీ ఉండొచ్చు, ఎనీ జాబ్ ఇన్ ద వరల్డ్, బెస్ట్ పేయింగ్ జాబ్ ఆమెకి ఈజీగా రావచ్చు. అది కూడా పక్కన పెట్టి గవర్నమెంట్ ఉద్యోగం ఆంధ్రప్రదేశ్ చేస్తుంది. అదేవిధంగా నార్త్లో చూసుకుంటే ఒక కేస్ అంటే ఆదిత్య ఎవరు? హర్యానా కాడర్లో ఉన్నారు. ఎవరు ఆదిత్య ఎయిమ్స్ ఢిల్లీ ప్రొడక్ట్ అనే ఎయిమ్స్ ఢిల్లీ నుంచి ఎంబీబీఎస్ చేశారు. ఎయిమ్స్ ఢిల్లీ నుంచి ఎంబీబీఎస్ చేస్తూ ఎంబీబీఎస్ కంప్లీషన్ టైంలో ఒక అవార్డు ఉంటుంది అక్కడ, గోల్డ్ మెడల్ అవార్డు.
ప్రైమ్ మినిస్టర్ గోల్డ్ మెడల్ అవార్డ్. ఆయనకి టాపర్, ఎయిమ్స్ టాపర్గా కూడా ఆమెకి ఆఫ్టర్ నాట్ ఓన్లీ ఎయిమ్స్ సెలెక్షన్లో, ఎయిమ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎంబీబీఎస్ టాపర్ అవార్డు కూడా ఆయనకి వచ్చింది. అంటే ద బెస్ట్ డాక్టర్ ఆఫ్ ఇండియా అనుకోవచ్చు కదా ఆయనకి. ఆయన కూడా బెస్ట్ డాక్టర్ ఉండి ఆయన కూడా సివిల్ సర్వీస్ జాయిన్ అయినారు హర్యానా స్టేట్. అంటే సంఖ్యలో చూస్తే బెస్ట్ 8.5 lakh స్టూడెంట్స్ పరీక్ష రాస్తున్నారు, అది క్వాంటిటీ. క్వాలిటీలో చూసుకుంటే ద బెస్ట్ ఇన్ ఇండియా కూడా ఇప్పుడు ఈ 21st centuryలో కూడా ఈ ఎగ్జామ్ రాస్తుంది. అంటే 20th centuryలో నేనున్నప్పుడు పరీక్ష రాసిన ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఇంకా ఫర్దర్ క్రేజ్ పెరిగింది తప్ప తగ్గింది అంటే. కాబట్టి ఈద బెస్ట్ పిల్లలే వాళ్ళకి ఏన ఉద్యోగం రావచ్చు, వాళ్ళే కూడా ప్రిపేర్ చేస్తున్నారంటే మనం ప్రిపేర్ చేస్తున్నాము అంటే ఇందుకు మనకి ఇది కరెక్ట్ కాదు ఆప్షన్. మన మీద కరెక్టే ఆప్షన్. ఇందుకు ఈ పిల్లలు ఎంతమంది పిల్లలు ఇందుకు ప్రిపేర్ అవుతున్నారు, ఇందుకు అంత 2 to 3 years కమిట్మెంట్తో పని చేస్తున్నారు. ఈ కారణం ఏముండొచ్చు? దీనికి నాకు చాలా కారణాలు ఉన్నాయి. నాకు తెలిసిన వరకు నేను 3-4 కారణాలను చెప్తగా మీకు మొదటి కారణం ఏమిటంటే ప్రతి పిల్లలకి మ్యాక్సిమం హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది అంటే యూత్ అయినప్పుడు. నేను ఏనా సరే ఒక పేరెంట్స్కి మెమొరబుల్ గిఫ్ట్ ఇవ్వచ్చా, ఇట్లా నేను వాళ్ళ పేరెంట్స్ మాకు ఐడెంటిటీ ఇచ్చారు లైఫ్, నేను ఏం చేయాలి నా పేరెంట్స్కి ఆ మెమొరబుల్ గిఫ్ట్ ఇవ్వచ్చు. సింప్లెస్ట్ అండ్ ఈజియెస్ట్ ఈజ్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించు. గవర్నమెంట్లో ఉద్యోగం వస్తే ఇమీడియట్గా పేరెంట్స్కి ఆ సమాజంలో కానీ, సొసైటీలో కానీ, ఆ జిల్లాలో కానీ, టౌన్లో, మా మండల్లో కానీ, టౌన్లో కానీ రెస్పెక్ట్ ఇమీడియట్గా పెరుగుతుంది, ఐడెంటిటీ ఇమీడియట్గా పెరుగుతుంది. ఓన్లీ బస్ రైటింగ్ 1 ఎగ్జామ్, పాసింగ్ 1 ఎగ్జామ్ మనం పేరెంట్స్ ఐడెంటిటీ, సోషల్ ఐడెంటిటీ, సోషల్ స్టేటస్ పెంచుకోవచ్చు. పిల్లలకి దీని నుంచి ఒక పెద్ద హ్యాపీనెస్ ఏముండొచ్చు. వాళ్ళ చిన్న వయసులో వాళ్ళు చేసిన ప్రయత్నంతో. కాబట్టి అందరు పిల్లలు. నెంబర్ 2, గవర్నమెంట్ ఉద్యోగం చేసినప్పుడు మనం పేరెంట్స్కి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ ఒక సోషల్ సెక్యూరిటీ లాగా మనం ఉంటాం. అందరికీ ఒక ఫీలింగ్ వస్తుంది, ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ, ఫీలింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్. అంటే మా వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కదా, రేపు ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళు చూసుకుంటారు కదా. నేను యూపీలో పుట్టి పెరిగాం, నేను ఏపీలో నాకు ఉద్యోగం వచ్చింది. ఏపీలో కూడా ఉద్యోగం ఉన్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, యూపీలో ఉన్న మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అందరికీ ఒక ఫీలింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్. మా వాళ్ళు ఉన్నారు కదా, గవర్నమెంట్లో ఉన్నారు, ఏమైనా ప్రాబ్లం అయితే ఆయన ఉన్నారు కదా. వారు ఎప్పుడు నన్ను ఏపీలో ఉంటే యూపీలో ఉన్న వాళ్ళకి ఏం పెద్ద ఇప్పుడు హెల్ప్ చేయలేదు. వాళ్ళకి 30 yearsలో కూడా ఉన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఏం హెల్ప్ చేయలేదు. కానీ సెన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్, సెన్స్ ఆఫ్ ఫీలింగ్, గవర్నమెంట్లో ఉంటే నేను, నా రిలేటివ్స్ అందరు ఇన్ష్యూర్డ్ ఉన్నారు, ఏమైనా రేపు ప్రాబ్లం వస్తే నేను ఉన్నాము, ఆ భరోసా వాళ్ళకి ఇవ్వచ్చు. ఫీలింగ్ గవర్నమెంట్లో ఉద్యోగంలో వస్తుంది. కాబట్టి అందరు తీసుకుంటారు ఈ ఎగ్జామ్. మనం చెప్పిన హై కంప్లీట్ ఎగ్జామ్ తీసుకు. ఓన్లీ స్టూడెంట్స్ కాదు, ఈవెన్ వేరే ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైనా సరే గవర్నమెంట్లో ఇట్లా మన గవర్నమెంట్లో మనకు కనెక్ట్ అయితే మనకు ఇన్సూరెన్స్ వస్తుంది.
పివి సింధు గారికి చూడొచ్చు మనం. ఆమె ఇప్పుడు గవర్నమెంట్‌లో ఉన్నారు. ఫీలింగ్ గవర్నమెంట్‌లో ఉన్నాము. ఓకే. నేను నా 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 ఫ్యామిలీకి, నా రిలేటివ్స్‌కి అందరికీ ఒక ఇన్స్యూరెన్స్ కవర్‌గా ఉన్నాము. ఫీలింగ్ వస్తుంది కాబట్టి వాళ్ళు గూడా గవర్నమెంట్ ఆఫర్ యాక్సెప్ట్ చేసుకొని గవర్నమెంట్‌లో చేరారు. పారుల్ చౌదరి ఆమెకి గోల్డ్ మెడల్ వచ్చింది ఏషియన్ గేమ్స్. ఆమె ఇంటర్వ్యూ చేసినప్పుడు లాస్ట్ లెగ్‌లో రన్నింగ్ చేసినప్పుడు ఇందుకు మీకు చాలా టఫ్ ఉంది లాస్ట్ లెగ్, నెక్ టు నెక్ అప్పుడు కాంపిటీషన్ ఆమెకి. లాస్ట్ ల్యాప్‌లో. సో, ఉన్నప్పుడు మీ మైండ్‌లో ఏం మోటివేషన్ ఏముందంటే నేను గెలిస్తే నాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. నాకు అదే నా మోటివేషన్ చెప్పి ఆమె లాస్ట్ ల్యాప్ ఆమె రన్ చేశారు. గోల్డ్ మెడల్. ఎందుకు? సేమ్ ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ పేరెంట్స్ గాని, లేకపోతే రిలేటివ్స్ గాని. మూడో కేస్ యుగేందర్ శర్మ. మనం 21st సెంచరీలో ఉన్న క్రికెటర్స్‌లో వన్ ఆఫ్ ద హిస్టరీ క్రియేట్ చేసిన క్రికెటర్. అంటే 2007 T20 వరల్డ్ కప్‌లో లాస్ట్ ఓవర్ ఆయన బౌల్ చేశారు. అప్పుడు అగెయిన్స్ట్ పాకిస్తాన్ మనం గెలిచాము. ఆ టర్నింగ్ పాయింట్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఇన్ 21st సెంచరీ ఇండియా విన్ ఇన్ 2007 T20 వరల్డ్ కప్. అంతకుముందు 2006లో మనం ఘోరంగా ఓడిపోయినాము. 2007లో ఇది గెలిచి టర్నింగ్ పాయింట్ ఇండియన్ క్రికెట్లో చేశారు. ఆయనకి ఇక్కడనే ఏ కంపెనీ అయినా ఉద్యోగం ఇవ్వచ్చు అని ఆయన ఇది సెకండ్ పాయింట్. మూడోది ఏమిటంటే మనం ఈ ఎగ్జామ్లో మనకి ఉన్న పర్ఫార్మెన్స్కి అకాడమిక్ ఎక్సలెన్స్గా కూడా ఈ సమాజం భావిస్తుంది. నా బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉండొచ్చు, నేను ఐఐటీలో చదువుకున్నా ఉండొచ్చు, ఐఐటీలో కాదు నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉండొచ్చు, నేను ఎయిమ్స్ కూడా ఉండొచ్చు, నాకు నార్మల్ మెడికల్ కాలేజ్ ఉండొచ్చు, నేను ఢిల్లీ యూనివర్సిటీ ఉండొచ్చు, ఇంకా నార్మల్ యూనివర్సిటీ ఉండొచ్చు. ఏనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, నేను ఒకసారి యూపీఎస్సి కానీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నేను సక్సెస్ అయితే నేను ఒక గుడ్ స్టూడెంట్, అకాడమిక్లీ నేను ఒక సుపీరియర్ స్టూడెంట్, ఆ స్టాంప్ నాకు వస్తుంది ఇర్రెస్పెక్టివ్ నా బ్యాక్గ్రౌండ్. చరిత్రం చెప్తుంది చాలామంది నాన్ ఐఐటియన్స్, నాన్ ఎయిమ్స్, నాన్ ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు చాలామంది యూపీఎస్సిలో స్టేట్ పబ్లిక్ సర్వీసెస్లో సక్సెస్ అవుతారు. దీనిలో ఐఐటి వాళ్ళు కానీ ఐఎం వాళ్ళే వస్తారంటే భావించడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఎనీ ఎగ్జామ్లో ఎనీ ప్లేస్ లైఫ్లో ఎప్పుడైనా సరే ఒక ఎగ్జామ్లో పాస్ అవ్వాలి అంటే మనిషికి టిప్పింగ్ పాయింట్ ఉంటుంది. ఆ టిప్పింగ్ పాయింట్ ఎప్పుడు ఉంటుంది మనం చెప్పలేము. కొంతమంది 5th నార్మల్ స్టూడెంట్గా ఉంటారు, 6thలో సడన్లీ బాగా 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 ఒక క్లాస్లో ఫస్ట్ ర్యాంక్గా రావడం మొదలవుతుంది. కొంతమంది 9th 10thలో నార్మల్గా ఉంటారు, సడన్గా 10th బోర్డు నుంచి ఆయన టిప్పింగ్ పాయింట్ వస్తుంది. కొంతమంది 12th వరకు నార్మల్ ఉంటారు, 12thలో సడన్లీ 12th పాస్ అయిన తర్వాత 12th ఎగ్జామ్తో టిప్పింగ్ పాయింట్ వస్తుంది, టాప్ ర్యాంక్ మొదలవుతుంది. కొంతమంది గ్రాడ్యుయేషన్ అయిన తరంలో కూడా నార్మల్గా ఉంటారు, వాళ్ళే టిప్పింగ్ పాయింట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఉంటుంది, అక్కడ వాళ్ళకి టర్నింగ్ వస్తుంది. మేబీ మీరు మీ ఇప్పుడు వరకు అకాడమిక్ రికార్డ్ మీకు చాలా చాలా నార్మల్గా ఉండొచ్చు, కానీ సడన్గా మేబీ ఈ ఎగ్జామే మీ టిప్పింగ్ పాయింట్ ఉండొచ్చు. చాలామందికి ఉన్నట్లా మనం చూస్తే లాస్ట్ 60-70 ఇయర్స్ చూసుకుంటే యూపీఎస్సిలో పర్ఫార్మెన్స్ చూసుకుంటే చాలామందికి అట్లా ఉన్నాయి. అలాగా టిప్పింగ్ పాయింట్ ఉంటే, అలా సక్సెస్ వస్తే అదే నా టిప్పింగ్ పాయింట్ ఉంటే, అంతకుముందు నా అకాడమీ రికార్డ్ ఏముందంటే ఎవరు పట్టించుకోరు. 1 షాట్లో మొత్తం మా అకాడమిక్ నా ఇమేజే మనం మారుస్తాం. ఎవరు ఆయన ఎవరు, ఓహ్ ఐఏఎస్ అయినారు, ఈ స్టూడెంట్ ఉండొచ్చు, అకాడమిక్ అయినా చాలా బాగా ఉండొచ్చు. ఎవరు అడగరు, నాతో ఎవరు అడగరు నా 10thలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 12thలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి,
నాకు బీటెక్‌లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఎవరు నాతో అడగరు. ఓహ్! నువ్వు ఐఏఎస్ సాధించావు కదా! ఇది ఇది కూడా ఒక ఇన్స్పిరేషన్ చాలామందికి. తెలుసు ఈ గవర్నమెంట్‌లో ఉద్యోగం వస్తే నేను ఒక హిస్టరీ నేను పోస్టారిటీ కోసం నేను ఒక గుడ్ స్టూడెంట్ అంటే ఆ ట్రేస్ నేను లీవ్ చేస్తాము ఆ మోటివేషన్. ఫోర్త్ రీజన్ ఏమిటంటే గవర్నమెంట్‌లో పని చేసినప్పుడు మనకున్న ఫీలింగ్ ఒక మనిషికి మాక్సిమం పాజిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడు వస్తాయంటే ఇద్దరికి హ్యాపీ చూస్తే ఇద్దరిలో పాజిటివిటీ ఉంటే మనంలో బాగా మంచి ఫీలింగ్ వస్తుంది. ఒకటి అంటే మదర్, మా అమ్మగారికి ఎప్పుడు హ్యాపీ ఉంటే ఫీలింగ్ వస్తుంది. పేరెంట్స్ అమ్మకి చూస్తే మదర్ హ్యాపీ ఉంటే చాలా మంచి ఇమోషన్స్ వస్తాయి హ్యాపీ. సెకండ్ అంటే ల్యాండ్ దేశం కోసమైనా మంచి జరిగితే వైబ్రేషన్ వస్తుంది. ఇది ప్యాట్రియాటిక్ ఫీలింగ్ ఏ మనిషిలో ఆ ప్యాట్రియాటిక్ ఫీలింగ్ ఇస్ వెరీ 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 ఫండమెంటల్ ఫీలింగ్. ఇండియా ఒక క్రికెట్ వరల్డ్ కప్లో గెలిస్తే ఫీలింగ్ లోపల ఉన్న ఫీలింగ్ అద్భుతంగా ఫీలింగ్ వస్తుంది. గవర్నమెంట్ యోగం వచ్చి నేనే ఫ్లాగ్ నేషనల్, నేనే ఒక ట్రై కలర్, నేనే ఇండియా ఫీలింగ్ వస్తుంది. యాక్చువల్గా చెప్పాలి అంటే ఓ నేషన్ ఈజ్ బిల్డ్ బై ఎవ్రీబడి. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, ప్రైవేట్లో ఉన్న వాళ్ళు, సెల్ఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ అందరూ ఆల్ వాక్ ఆఫ్ లైఫ్ కలిపి వాళ్ళే జీడీపీతో నేషన్ బిల్డ్ అవుతుంది. ఇక్కడ ఫీలింగ్ అంటే గవర్నమెంట్‌లో మన ఉద్యోగం వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఫీలింగ్ ఆ వైబ్రేషన్ ఎందుకు వస్తుంది? అందరికీ వస్తుంది. చాలా మందితో అడగాం. అందరికీ ఆ ఫీలింగ్ వస్తుంది. నేనే నేషనల్ ఫ్లాగ్, నేనే నేషనల్ పాజిటివ్ ఫీలింగ్ ఆఫ్ మదర్‌ల్యాండ్, ప్యాట్రియాటిజం గ్యారంటీగా. ఈ 3, 4 రీజన్స్ చెప్పిన రీజన్సే మెయిన్ డ్రైవింగ్ రీజన్స్ ఫర్ సెలెక్టింగ్ ఫర్ గవర్నమెంట్ సర్వీస్ ప్రిపరేషన్ అవుతున్నారు. అందరికి ఆల్ ద బెస్ట్. ఫోకస్ అవ్వాలి. దయచేసి నా బ్యాక్గ్రౌండ్ ఐఐటి లేకుండా ఎయిమ్స్ ఉన్నా లేకుండా ఐఎంలో ఉందా లేదా పక్కన పెట్టి ఇదే నా టర్నింగ్ పాయింట్ ఉంది నా అకాడమీకి. దీనికోసం మీకు రావండి. ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి ఖచ్చితంగా గవర్నమెంట్లో కూడా ఎట్లా మనం హౌ టు ద బెస్ట్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్లో ఆలోచన వరకు నేను విష్ ఆల్ ద బెస్ట్. మీకున్న క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టి ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. ఆల్ ద